ఈరోజు రవీంద్రభారత్లో మీ స్టూడెంట్స్ ఏ స్కూల్ సార్ మీది? మాది కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నాగోల్ బ్రాంచ్ నుంచి వచ్చాము. యాక్చువల్గా ప్రజా కళా వేదిక ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్ని కాంపిటీషన్స్లో కూడా మా యొక్క విద్యార్థులను ఎంకరేజ్ చేయడం మా యొక్క మెయిన్ ఉద్దేశంగా ప్రతి దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. ప్రతి ఆస్పెక్ట్లో కూడా ఎక్కడ కూడా పిల్లలు స్టడీస్కే పరిమితమై అవ్వకుండా స్టడీస్ ని పక్కన పెడితే యాక్టివిటీస్ పరంగా కానీ ఏదైనా మన డాన్స్ పరంగా కానీ డ్రామాస్ పరంగా కొన్ని పిల్లలు అన్ని రకాల నాలెడ్జ్ని నేర్చుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా మేము పరిగణించాము. అండ్ మా డాన్స్ మాస్టర్ అయినటువంటి మహేష్ వాళ్ళ యొక్క కొరియోగ్రఫీ, నరేష్, సింహాద్రి వీళ్ళందరూ కొరియోగ్రఫీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 1 వీక్ కూడా మేము అంత టైం తీసుకోలేదు. 3 days మాకు ఆగస్ట్ 7th ఇట్లా రవీంద్రభారత్లో ఉంది అనగానే పిల్లలందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా మార్నింగ్ నుంచి వాళ్ళు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 3:30 అయింది. ఇప్పటిదాకా అదే డెడికేషన్ లెవెల్తో వాళ్ళు మంచి కాంపిటీషన్గా తీసుకున్నారు. అండ్ ఈవెన్ అందరూ మంచి ఆదరణ పొందాము అండ్ అప్రిషియేషన్ కూడా మంచిగా అయింది. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అంటే స్కూల్లో ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి ఏమన్నా టైమింగ్ ఏమన్నా ఉందా సార్ మన స్కూల్లో? అంటే మన దాంట్లో ఇన్బిల్ట్ కరికులం ఉంటుంది. అంటే మనం స్టడీసే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో భాగంగా డాన్సెస్ కానీ లేకపోతే కరాటే క్లాసెస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఇంకా వివిధ రకాలుగా వాళ్ళకి ఎలాంటి థింగ్స్తో బయటికి వెళ్తే బాగుంటుందన్న ఆస్పెక్ట్లో డెఫినెట్లీ విల్ లుక్ ఇన్ టు ఇట్. సో అదే ఆస్పెక్ట్లో చూసుకుంటే పాస్ట్ 5 years నుంచి కూడా మాకు ఒకలే డాన్స్ కొరియోగ్రాఫర్ ఉన్నారు. వాళ్ళకి బేసిక్స్ నుంచి ఎండింగ్ అంటే ఫోకే కానివ్వండి, క్లాసికే కానివ్వండి, వెస్టర్నే కానివ్వండి, ఎలాంటి ఆస్పెక్ట్ తీసుకున్నా దాంట్లో మేము కాంపిటీటర్గా అవ్వాలి అనేది మా యొక్క మెయిన్ ఉద్దేశం. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఈరోజు రవీంద్రభారత్లో ఏ పాటలకు మీరు మీ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ చేశారు? ఒక్క పాటని కాదండి, తెలంగాణ సంస్కృతి సంబంధించినటువంటి అన్ని జానపద పాటలన్నిటికీ కూడా మా పిల్లలు పర్ఫామ్ చేశారు. మిక్సింగ్ సాంగ్స్ అన్నిటికీ కూడా పర్ఫామ్ చేశారు. ఎప్పటి నుంచి ఈ అకాడమీ నడుపుతున్నారు? మీరు ఎప్పటి నుంచి నేర్పిస్తున్నారు? డాన్స్ నేర్పించడం అనేది సపరేట్గా ఏముండదు సార్. మా స్కూల్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా అకేషన్స్కి సంబంధించి, ఫెస్టివల్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉంటాం. ఆ ప్రోగ్రామ్స్లో మా స్కూల్లో మా పిల్లలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రోగ్రామ్కి నేర్చుకుంటూ ఉంటూ వాళ్ళకి అలవాటు డాన్స్. ఏ పాటకు పర్ఫామ్ చేశారా మీరు? ఏం పేరు? ఎన్ని సాంగ్స్? 6 songs. ఓకే. మీరమ్మా? 6 songs. ఏ పాటకు చేశారమ్మా? ఏ పాట మీరు ఏ పాటకు పర్ఫామ్ చేశారు? ఏం పేరు? మీ పేరేం పేరు? ఓకే. మీ పేరమ్మా? ఓకే. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు డ్యాన్స్? 2 daysలో పర్ఫామ్ చేసేదారా? ఓకే. మీరమ్మా? మీరు? డ్యాన్స్ టీచర్గా. ఎక్కడ నేర్చుకున్నారమ్మా మీరు? నేనేం నేర్చుకోలేదు, ఏదో బయట వచ్చింది అలా. ఓకే. మీరమ్మా ఏ పాటకు ఈరోజు రవీంద్రభారత్లో పర్ఫార్మెన్స్ చేశావు? ఓకే. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు డ్యాన్స్? ఎన్ని ఇయర్స్ నుంచా? ఓకే. మీ పేరమ్మా? అక్షిత. మేడం మీరు ఎక్కడన్నా నేర్చుకున్నారా లేదంటే? లేదు, నేను ఎక్కడ నేర్చుకోలేదు. జస్ట్ వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నాను అంటే డాన్స్ టీచర్ చెప్పిన స్టెప్స్ నేను డైరెక్ట్ చేస్తాను. ఓకే. మీ పేరమ్మా? శృతి. ఏ స్కూల్ మీద నుంచి వచ్చారు? నోబెల్ హై స్కూల్, శాల్వాహన. ఇక్కడ ఆర్గనైజర్ ఎవరు మేడం ఆహ్వానించింది? మా ప్రిన్సిపల్ సార్ ద్వారానే వచ్చాము మేము. మా ప్రిన్సిపల్ సార్ ఎంకరేజ్ చేయడం వల్ల మేము మా పిల్లలకి స్టడీతో పాటు డాన్స్ కూడా నేర్పించి మేము ఇంత దాకా తీసుకొని వచ్చాము. ఓకే. ఈరోజు రవీంద్రభారత్లో ఏ పాటకు పర్ఫామ్ చేసామా? ఎన్ని రోజులు పట్టింది ఈ పాట నేర్చుకోవడానికి? గుడ్. రవీంద్రభారత్లో ఏ పాటకు పర్ఫామ్ చేసాము? ఓకే. 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 ఈ పాట నేర్చుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? 2 daysలో పర్ఫామ్ చేసావు. ఈ సార్లు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఓకే. గుడ్.
పర్ఫార్మెన్స్? ఏ పాటకి చేశారు? పేరేం పేరు? మీ స్కూల్, మీ బ్రాంచ్, మీ స్కూల్ ఏ స్కూల్ మీది? ఇంత టైం చేశారు? ఓకే, ఈరోజు రవీంద్ర భారతిలో ఇంత మంచి ప్లాట్ఫామ్ దొరికింది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఓకే, మీ సార్లు సపోర్ట్ వల్లనే కదా మీరు ఇక్కడ రావడము? మీ పేరమ్మా? ఓకే, ఏ పాటకి ఇష్టమమ్మా? ఓకే, ఏం పేరు? ఓకే, మీరమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఈరోజు రవీంద్ర భారతిలో మంచి పర్ఫార్మెన్స్ చేశారు. ఎట్లా ఉంది మీకు? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఓకే, గుడ్. సార్, ఈరోజు రవీంద్ర భారతిలో మీ యొక్క స్కూల్ స్టూడెంట్స్ మంచి నృత్యాలు చేశారు సార్. వాళ్ళకి అవార్డ్స్ కూడా రావడం జరిగింది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ప్రజాకళ పండుగ నుంచి మాకు ఆహ్వానం రావడం జరిగింది. రవీంద్ర భారతిలో 7వ తారీఖు ప్రోగ్రామ్ ఉంటుంది, మీ పిల్లల్ని తీసుకొని రండి అని చెప్పారు. మాకు ఇన్విటేషన్ పంపించారు. ఆ ఇన్విటేషన్ తీసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. మా డ్యాన్స్ టీచర్లతో ఒక 40 మంది స్టూడెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది. మేము ఒక 3 డాన్సుల్లో పార్టిసిపేట్ చేశారు మా పిల్లలు, సీనియర్స్, జూనియర్స్ అండ్ బాయ్స్. ఇక్కడికి వచ్చిన దాంట్లో మేము ఇక్కడికి రావడం సెకండ్ టైం అనమాట, రెండవసారి. ఇంతకుముందు ఒకసారి జూలైలో మేము ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. మా పిల్లలు చాలా డ్యాన్స్లో కానీ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఏది చెప్పినా ఇమ్మీడియట్గా చేయగలుగుతున్నారు. అటువంటిప్పుడు వాళ్ళని మనం ఎందుకు ఎంకరేజ్మెంట్ చేయొచ్చు, ప్రోత్సహించొద్దని ఒక ఆలోచనతో చదువుతో పాటు సంస్కృత విషయాలు కూడా వాళ్ళకి నేర్పియాలి, ప్లస్ మిగతా యాక్టివిటీస్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. దానివల్లనే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇంకా బాగా డెవలప్మెంట్ నేను ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళని అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగిందనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందం వేసింది. ఇక్కడికి అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు, అన్ని వేరే డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది స్కూల్స్ వాళ్ళు వచ్చారు, కళాకారులు వచ్చారు. ఆ కళాకారుల మధ్యలో మా పిల్లలు ఏదైతే టైం ఇచ్చినారో మాకు 15 నిమిషాలు, ఆ 15 నిమిషాల్లో చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. దానికి చాలా ఆనందపడుతున్నాను సార్. ఈ పర్ఫార్మెన్స్కి ఎన్ని రోజులు పట్టింది సార్ వీళ్ళకు? మాకు ఒక 2 days తీసుకున్నాం సార్. మా డ్యాన్స్ టీచర్లు కలిపేసి మాకు ఓన్లీ 2 daysలో వాళ్ళకి నేర్పించారు. ఆ 2 daysలో మేము ఓన్లీ. మీ స్కూల్ పేరు సార్? మాది నోబుల్ హై స్కూల్ సార్, విష్ణునగర్. ఓకే, మీరు ప్రిన్సిపల్ సార్? అవార్డ్స్ ఓన్లీ పార్టిసిపేట్ అమౌంట్ ఇచ్చారు. ఓకే, కాంపిటీషన్ కాదు, పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఇచ్చారు సార్. ముందు ఇంకా ఈ కళల వైపు మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటారు సార్? మాలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ఇంకా డెవలప్మెంట్ చేయడానికి మేము మా సహాయకులు, మా స్కూల్ నోబెల్ హై స్కూల్ తరఫు నుంచి మేము కృషి చేస్తామని నేను తెలియజేస్తాను. పేరు సార్? నా పేరు బి రవీంద్ర కుమార్ సార్, నోబెల్ హై స్కూల్ ప్రిన్సిపల్. స్టూడెంట్స్ ఈ పర్ఫార్మెన్స్ చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? జస్ట్ ఓన్లీ 3 daysలోనే పర్ఫార్మెన్స్ జరిగింది. జస్ట్ ఏంటంటే పిల్లలకు FA1 ఎగ్జామ్స్ ఉన్నా కానీ ప్రిన్సిపల్ సార్ మాకు టైమింగ్ ఇచ్చి ఒక 1 hour అలా టైమింగ్ ఇచ్చేసి పిల్లలతో పాటు ప్రాక్టీస్ చేయించేసి ఇన్ టైంలో అటు స్టడీకి ఇబ్బంది కాకుండా ప్లస్ యాక్టివిటీకి ఇబ్బంది కాకుండా ప్రజానాట్య మండలి వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. స్పెసిఫిక్గా ఆహ్వానించడం సార్ ఇలా మరి ప్రజానాట్య మండలి వాళ్ళు మనకు ఆహ్వానం చేశారు. రాష్ట్ర లెవెల్గా కాంపిటీషన్ కాబట్టి, గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి మన పిల్లలకి గవర్నమెంట్ సర్టిఫికెట్స్ వస్తాయంటే సార్ ఏమాత్రం ఆలోచించకుండా సార్ ఓకే సార్ అని చెప్పేసి నాకు 1 hour టైం ఇచ్చాడు. ఓన్లీ 3 days డే 1 hour టైం ఇచ్చారు. పిల్లల్ని ప్రాక్టీస్ చేశాం. పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేశారు. పేరెంట్స్ కూడా సార్ కాస్ట్యూమ్స్ పెడదామంటే కూడా పేరెంట్స్ కూడా హ్యాపీగా పే చేశారు. మేకప్ కాస్ట్యూమ్స్తో పాటు మేము వచ్చేసి చేసాము. మాకు అవకాశం వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మా పిల్లలకు అలాంటి అవకాశం ఇచ్చినందుకు కూడా మేము చాలా సంతోషపడుతున్నాం. కృష్ణవేణి బాలాపూర్ బ్రాంచ్ అండ్ నాగోల్ బ్రాంచ్ ప్రిన్సిపల్ సార్, డైరెక్టర్ మేడం వాళ్ళకి, ఎందుకంటే నేను చెప్పగానే వాళ్ళు పంపించారు, వాళ్ళకి నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఇచ్చిన టైంలో ఆ టైంలో నేను కంపోజ్ చేస్తానని వాళ్ళు నాకు ఆ టైం ఇచ్చారు. ఆ టైంలో నేను ప్రూవ్ చేసుకున్నాను అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు చాలా వరకు అవార్డ్స్ వచ్చాయి మాకు. ఎందుకంటే నటరాజ్ కళా సంస్థ నుంచి ఫస్ట్ ప్రైజ్ ఇంతకుముందు చేశాము అండ్ శిల్పారామంలో తీసుకొచ్చాము. గత 5 years నుంచి ఈ బ్రాంచ్లో నేను వర్క్ చేస్తున్నాను. మోర్ దెన్ ప్రైజులు తెచ్చామండి మేము. బెంగళూరు, కర్ణాటక విధాలు వెళ్ళారా? ప్రస్తుతానికైతే అంత లాంగ్ వెళ్ళలేదు, చిన్నపిల్లలు కాబట్టి. మనకి ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ కావాలి. సపోర్ట్ అయ్యేదంటే మేము నేషనల్ లెవెల్లో కానీ చేయగలుగుతాం. నెక్స్ట్ టైం నాకు ఒక ఆఫర్ వచ్చింది. 19th నేషనల్ ఇదే రవీంద్ర భారతిలో నేషనల్ కాంపిటీషన్లో ఒక మాస్టర్గా సెలెక్ట్ అయ్యాను. గుడ్. మేడం, మీ స్కూల్ వాళ్ళు స్టూడెంట్స్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు, హౌస్ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మా పిల్లలు ఒక 1 month 1 week నుంచి కాదు, జస్ట్ 2 days
వన్ డే బిఫోరే అంటే మహేష్ సార్ వచ్చి ఇలా రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఉంది మేడం చేద్దామంటే వన్ డేలో ఇంపాసిబుల్ అనుకున్నాం మేము, కానీ ఈరోజు స్టేజ్ పైన చూసిన తర్వాత మాకు చాలా సంతోషం వేసింది. నాకు స్పెషల్ థ్యాంక్స్ మహేష్ సార్ అండ్ మాకు వీక్లీ డాన్స్ మాస్టర్గా వస్తున్న నరేష్ సార్ అండ్ కో హెల్పర్ వచ్చేసి సింహాద్రి, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా హ్యాపీగా